ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే 22, 23, 24 తేదీలలో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడంతో మనకు వాయుగుండంగా మారి ఆ తర్వాత ఫంగల్ తుఫానుగా మారడంతో టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఏదైనా వెదర్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీకు మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక మనకు రానున్నటువంటి నవంబర్ 22, 23, 24 తేదీలలో దక్షిణ బంగాళాఖాతంలో మనకు నైరుతి భాగంలో బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం మనకు ఫంగల్ తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుఫానుగా మారనుంది. అవకాశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రానున్న నవంబర్ 20వ తేదీ నుంచి 26వ వాతావరణం పరిస్థితి ఎలా ఉంటుందో వీడియోలోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. రాబోయే 3 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అది అల్పపీడనంగా మారుతుంది, వాయుగుండంగా మారనుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాలు 3 రోజులు అల్పపీడనంగా మారి 26వ తేదీ నుంచి వాయుగుండంగా మారి 26, 27, 28 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా రాయలసీమ మీద జిల్లాల్లో పరిమితంగా మోస్తాదు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మన భారత శాఖ అయితే గుర్తించింది. అమరావతి వాతావరణ కేంద్రం కూడా అప్డేట్ రిలీజ్ చేసింది. 23వ తేదీ నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి అనుసంధానంగా వాతావరణం ఉంది. ఇక 23 నుంచి 24, 25, 26 తేదీలలో దాకా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉపరితల వర్షాలు పడే అవకాశం ఉందని విపరీతంగా ఏదైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెడ్ అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మీరైతే బయట కానీ వాన వచ్చేటప్పుడు బయట ఉరుములు మెరుపులతో పడే అవకాశాలు ఉన్నాయి. చెట్ల కింద బయట ఉండగాకండి. మన భారత వాతావరణ శాఖ అయితే అందరికీ కూడా చెప్పింది, మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, వర్షం వచ్చేటప్పుడు బయటకు పోకూడదని కూడా చెప్పింది. అలాగే మన రాయలసీమ కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు.